కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడ్ ఇన్ఛార్జి నా పేరు గోసాలిదేవి. ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆఫీస్ అద్దెన అల్లాపకాసన్న ఆధ్వర్యంలో ఈరోజు మోడీ చేసే దారును మేమందరం కూడా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. అయ్యా మోడీ, ఇంతకు ముందు కూడా రాహుల్ గాంధీ మీద కేసు పెట్టావు. నీ తరమైందా, నీ అబ్బ తరమైందా ఏమన్నా చేసుకునేదానికి రాహుల్ గాంధీని? ఒక ఇంటికి రాహుల్ గాంధీ పాపట్ల ఇంటికి ఒక ఇంటికి పక్కకు పోయేది కూడా నీ తరం కాదు. 2024లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు. నిన్ను తరిమి తరిమి కొట్టెలు కాడు ఇప్పి తరిమి 20 రోజులు దగ్గరికి వస్తున్నాయి. అందుకని నీకు ఆ భయం వేసి ఈ రోజు 150 మందిని మంత్రులు ఎంపీలను సస్పెండ్ చేశావు. మోడీ, ఇది దారుణం కాదు, ఇది కరెక్ట్ కాదు. ఒక పద్ధతి అనేది ఉండాలా. ఒక ప్రధాని అని ఒక పద్ధతి అనేది నేర్చుకోవాలా. ఈ రోజు నువ్వు ఎంత ఇబ్బంది పడతావు, రేపు నువ్వు ఎంత ఇబ్బంది పడే రోజులు దగ్గరికి వస్తున్నాయని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడే కాదు భారీ ఎత్తున నిరసన చేసి నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడతాయని మేము సభకు తెలియజేస్తున్నాం. రావటం జరిగింది. ఇక్కడికి వచ్చే మీ బాధలు చూస్తే నాకే చాలా బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే మనం ఓట్లేసి గెలిపించాం కదా జగన్మోహన్ రెడ్డికి. అందుకు మనకు ఈ బాధలు తగలాల్సిందే. ఎందుకంటే మన జగనన్న రావాలా ఊళ్ళలో కేకలేసి 1 కోట్ల మందికి ఒక బిర్యానీ ప్యాకెట్కి మనం మూతగా ఓట్లేసాం కదా. మనకి ఈ బతుకు రావాల్సిందే. ఎందుకయ్యా మనం ఇంకా ఆలోచించలేకున్నాము? మన బిడ్డల రోడ్ల పాలు, మన భార్యలు రోడ్ల పాలు తెచ్చుకుంటారు. ఇంకా ఎందుకు ఆలోచించలేకున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మీరు కళ్ళు మూసుకొని ఉన్నారు? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఓటేయలేకున్నారు? అయ్యా మనం మీ బిడ్డలు బాగుపడాలన్నా, మీకు ఉద్యోగాలు రావాలన్నా, మీ ఇంటి స్థలాలు రావాలన్నా, మీకు పోయిన భూములు మళ్ళీ తిరిగి రావాలంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. మీ భూములు, మీ సమస్యలు, మీ ఇబ్బందులు ప్రత్యేక హోదా సంతకం పెట్టాలంటే రాహుల్ గాంధీ రావాలా. ఏ మోడీ తరం కాదు, ఏ జగన్ తరం కాదు, కాంగ్రెస్ పార్టీ తరఫున సాధ్యమవుతుందని నేను సభాముఖంగా తెలియజేసుకున్నాను. మీరు నిరసన కార్యక్రమం ఎన్ని రోజులు ఉంటారో నా నెంబర్ తీసుకొని ప్రతిరోజు కూడా మీతో పాటు నేను కూర్చుంటానని సభాముఖంగా తెలియజేస్తున్నాను.